ట్రోలింగ్ ఇప్పుడు సమాజానికి సవాళ్లు విసురుతోంది. ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఏదైనా కమెంట్ చేయొచ్చు, ఎవరినైనా ఇబ్బంది పెట్టొచ్చు అనుకునే విపరీత ధోరణి ఉన్నవాళ్లు పెరిగిపోతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటి వారిని కించపరచడం కామన్గా మారిపోయింది. సోషల్ మీడియా సైట్లలో కామెంట్ సెక్షన్ ఉంది కదా అని అడ్డగోలు రాతలన్నీ రోత పుట్టించేలా రాసేస్తున్నారు. ట్రోలింగ్కి బలవుతున్న వారిలో సామాన్యులున్నారు, సెలబ్రిటీలు ఉన్నారు. ఇప్పుడు ఈ జాడ్యం మరింతగా పెరుగుతోంది. తమిళనాడులో ఓ తల్లి ట్రోలింగ్కి బలవడంతో ఇప్పుడు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కుంగిపోయేలా రోత రాతలు, సోషల్ సైట్లలో మానసిక వేధింపులు, కమ్యూనిటీ గైడ్లైన్స్ గాలికే, ప్రాణాల మీదకి తెస్తున్న ట్రోలింగ్, స్క్రీన్ టైమింగ్ పెరగడమే కారణమా? ట్రోలింగ్ నుంచి తప్పించుకునేదెలా? ఒక్కసారి ఈ సీన్ చూడండి. 8 నెలల బిడ్డ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ సన్షెడ్ రేకులపై పడింది. అదృష్టవశాత్తు అక్కడే ఆగిపోయింది. కింద పడలేదు, ప్రాణాలు పోలేదు. ఈ విషయం గుర్తించిన స్థానికులు వెంటనే వచ్చి కాపాడారు. సీన్ కట్ చేస్తే ఆ బిడ్డ తల్లి సూసైడ్ చేసుకుంది. కారణం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడమే. అవును, ఈ ట్రోలింగ్ భూతం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న కొందరి వల్ల సమాజంలో ఏం జరుగుతుందో ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. కోయంబత్తూర్లోనే కరమడైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమ్య భర్తతో కలిసి చెన్నైలోనే ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఏప్రిల్ 28న రమ్య తన 8 నెలల బిడ్డను ఎత్తుకుని బాల్కనీలో ఉండగా అకస్మాత్తుగా ఆ పసికందు తల్లి చేతిలో నుంచి జారి ఫస్ట్ ఫ్లోర్లోనే సన్షెడ్ రేకులపై పడిపోయింది. గమనించిన పొరుగువారు ఆ పాపను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. పాపను కాపాడినోళ్లను మెచ్చుకుంటూనే తల్లి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. జాగ్రత్తగా చూసుకోలేని తల్లిదండ్రులకు పిల్లలెందుకని ట్రోల్ చేశారు. చాలా రోజుల వరకు ట్రోల్స్ ఆగలేదు. వాటిని చదువుతూ డిప్రెషన్కు గురైన తల్లి రమ్య మానసికంగా కుంగిపోయి సూసైడ్ చేసుకుంది. నిజానికి బిడ్డను చాలా ప్రేమగా చూసుకున్నది ఆ తల్లి. ప్రమాదవశాత్తు చేతిలో నుంచి జారిపోయింది. ఎవరూ కావాలని పడేయరు కదా. కానీ సోషల్ మీడియా సైన్యాలు మాత్రం ఇంత నిర్లక్ష్యమా అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టాయి. మనిషిని కుంగదీశాయి. రోత రాతలతో విరుచుకుపడ్డారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనకు తల్లి నిర్లక్ష్యమే కారణమంటూ ఆడిపోసుకున్నారు. ఇక ఏమాత్రం భరించే పరిస్థితి లేదనుకుందో ఏమో గాని బిడ్డ తల్లి రమ్య సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఆ బిడ్డకు తల్లే లేకుండా పోయింది. ఇది ఆత్మహత్య కాదు, ట్రోలర్స్ చేసిన హత్య అంటోంది రమ్య కుటుంబం. ఎవరైనా సొంత పిల్లలను చంపుకుంటారా అని సింగర్ చిన్మయి లాంటి వారు ట్రోలింగ్ను ఖండించారు. సోషల్ మీడియాలో కామెంట్స్ సెక్షన్ ఉంది కదా అని అడ్డగోలు రాతలన్నీ పెట్టేస్తున్నారు. నిజానికి సోషల్ మీడియా సైట్లు కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారమే పోస్టులు, కామెంట్లు పెట్టాలని, ఆ విషయం మర్చిపోవద్దని సూచన చేస్తుంటాయి. కానీ ఈ గైడ్లైన్స్ పట్టించుకునేదెవరు? అడ్డగోలుగా బూతులు, అవతలి మనిషిని మానసికంగా వేధించేలా రాతలు, ఇదే ఇప్పుడు జరుగుతున్న విషయం. ఇలా సోషల్ ట్రోలింగ్కు బలైన వారిలో రమ్య ఒక్కరే కాదు, తెరపైకి రాని వారెందరో ఉన్నారు. మానసికంగా లోలోపల కుంగిపోతున్నవారు, ఎవరికీ చెప్పుకోలేకపోతున్నవారు ఇంకెందరో మన మధ్యే ఉన్నారు. కొందరికి ట్రోలింగ్ చేయడం యమసరదా, ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంకొందరు, కాలక్షేపానికి మరికొందరు. ఇలా సమాజంలో రకరకాల వ్యక్తులు ట్రోలింగ్లో ఉంటారు. ఇప్పుడు మరో ఎగ్జాంపుల్ చూద్దాం. బెంగళూరు ఫామ్ హౌస్ లో తాజాగా రేవ్ పార్టీ జరిగింది. విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం, డాన్సులు, మ్యూజిక్లు, రాత్రంతా జాతరే నడిచింది. సీన్ కట్ చేస్తే ఇందులో సినీ ప్రముఖులు ఉన్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఇందులో ఒకరు హీరో శ్రీకాంత్ను పోలి ఉండడంతో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నాడంటూ ట్రోలింగ్ మొదలైంది. నిజాలేంటో ఎవరికీ తెలియదు. కనీసం పోలీసులకు కన్ఫర్మేషన్ లేదు. అయినా సరే శ్రీకాంత్ పాల్గొన్నాడని ట్రోలింగ్ బ్యాచ్ బద్నాం చేసే పని చేసింది. హీరో శ్రీకాంత్ కు చాలా ఫోన్లు వెళ్లాయి కూడా. చివరకు సంబంధం లేని పార్టీ గురించి ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను అసలు ఆ పార్టీకే వెళ్లలేదని అన్నారు. రేవ్ పార్టీలో దొరికిన వ్యక్తి కొంచెం తనలాగే ఉండడంతో కొందరు అపార్థం చేసుకున్నారని, కానీ అది తాను కాదని చెప్పుకున్నారు. రేవ్ పార్టీలు పబ్లకు వెళ్లే అలవాటు తనకు లేదన్నారు శ్రీకాంత్. తాను ఇంట్లోనే ఉన్నానని, ఎవరు తప్పుడు కథనాలను నమ్మొద్దన్నారు. అది మ్యాటర్. ఒక సంబంధం లేని విషయంలో హీరో శ్రీకాంత్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇదంతా ట్రోలింగ్ సైన్యం మహిమే. మరి ఈ స్థానంలో కొంచెం డెలికేట్ మైండ్ సెట్ ఉన్నవారు ఉంటే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలకు సమాధానం ఉందా? ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఇప్పుడు ఇదే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన మరో ఎగ్జాంపుల్ చూద్దాం. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను ట్రోలర్స్ ఇరికించేశారు. దీంతో తాను అక్కడ లేను అని చెప్పుకునేందుకు జానీ మాస్టర్ ప్రూఫ్స్ తో సహా నిరూపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా ట్రోలింగ్ ఆపండ్రా అంటూ లైవ్ వీడియో తీసి పెట్టాల్సి వచ్చింది. కొందరు కావాలనే పుకార్లు పుట్టిస్తున్నారని జానీ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవ్ పార్టీలకు వెళ్లే కల్చర్ తనకు లేదన్నారు. నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా, షేర్ చేస్తున్న వారి మానసిక పరిస్థితి చూస్తే తనకు జాలేస్తుందన్నారు జానీ మాస్టర్. నా తమ్ముళ్ళు, నా అన్నలు ఉంటారుగా కొంతమంది, రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి, అలాంటి ఏం లేదు. నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది చూసారో లేదు తెలీదు. నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే, మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు. ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే. సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉంది. పార్టీ, రేవ్ పార్టీ అంటున్నారు. అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు. సో జూన్ 4 పార్టీ అనేది, జూన్ 4 ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు. సో అది పార్టీ అనేది. ఓకే, సో నౌ ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కడికి పోలేదు, నేను బాగున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, మా యూనియన్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. వీళ్ళంటే సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, కాస్త మనోధైర్యం ఎక్కువగా ఉన్నవారు అనుకోవచ్చు. మరి కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి? సోషల్ సైట్లలో నోటికొచ్చినట్లు ట్రోల్ చేస్తూ పోతే భరించే పరిస్థితి అసలే ఉండదు. ఎందుకు, తమిళనాడు రమ్య ఘటనే నిదర్శనం. For more videos like this, subscribe Big TV channel.